హాయ్, ఈ వీడియోలో మనం కంపెనీ ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకుందాము. సో మనకి సేల్స్ ఫోర్స్లోకి చూసుకుంటే ఇక్కడ కంపెనీ ఇన్ఫర్మేషన్, ఓకే, కంపెనీ అని టైప్ చేయండి. కంపెనీ సెట్టింగ్స్లో మనకి కంపెనీ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. సో ఇట్లా నావిగేట్ అవ్వచ్చు. ఓకే, కంపెనీ సెట్టింగ్స్లో కంపెనీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అండ్ ఈ పర్టికులర్ యూఐలో చూస్తే మనకు డిఫరెంట్ సెక్షన్స్ ఉంటాయి. ఆర్గనైజేషన్ డీటెయిల్స్ ఒక సెక్షన్ ఉంది, యూజర్ లైసెన్స్, పర్మిషన్ సెట్ లైసెన్స్, ఫీచర్ లైసెన్స్, యూసేజ్ బేస్డ్ ఎంటైటిల్మెంట్స్, ఇలా డిఫరెంట్ సెక్షన్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మనకు ఎక్కువ ఇంపార్టెంట్ అయ్యేది ఈ ఆర్గనైజేషన్ డీటెయిల్స్. ఓకే, so company information page shows all the information about your company. The page also includes the user and feature license purchased for your organization. So ఆర్గనైజేషన్ డీటెయిల్స్, అలాగే మనకి లైసెన్స్, ఫీచర్ లైసెన్స్ ఏంటి, యూజర్ లైసెన్స్ ఏంటి, వీటన్నిటి గురించి కూడా మనకి ఒక ఓవరాల్ వ్యూ అయితే ఇక్కడ కనబడుతుంది అని చెప్తున్నారు. ఇన్స్టెన్స్ అండ్ ద అదర్ థింగ్ ఇస్, ఫస్ట్ మనకు ఆర్గనైజేషన్ నేమ్. మనం ఎప్పుడైతే ఈ కంప్లీట్గా ఒక డెవలపర్ ఆర్కి సైన్ అప్ అవుతామో అప్పుడు మనం ఏదైతే నేమ్ ఇస్తామో ఆర్గనైజేషన్ నేమ్, మన అడ్రస్, కంట్రీ ఏది ఇస్తామో, ఫిజికల్ ఇయర్ కూడా ఏది మనం డిఫైన్ చేయవచ్చు. అండ్ డిఫాల్ట్ టైమ్ జోన్ ఏది సెట్ చేస్తున్నామో స్టార్టింగ్ మనం ఇచ్చేటప్పుడు, ఇవన్నీ కూడా మనకి ఆటోమేటిక్గా మనం ఇనిషియల్గా క్రియేట్ చేసుకున్నప్పుడు ఏవైతే ఇస్తామో అవన్నీ పాపులేట్ అయిపోతాయి. అండ్ మనం ఇక్కడ కంట్రీ అడ్రస్లో కంట్రీ మెన్షన్ చేస్తాం కదా, ఆ కంట్రీని బేస్ చేసుకొని మనకు ఒక ఇన్స్టెన్స్ అనేది ఉంటుంది. ఓకే, AP60 అనేది ఇన్స్టెన్స్. సో ఈ పర్టికులర్ ఇండియా కంట్రీకి AP60 అని మనకు అలకేట్ అయింది. AP60 ఇన్స్టెన్స్కి మన ఆర్గ్ అంటే దాని అర్థం ఏంటి, మన డిఫరెంట్ ఈచ్ ఆర్గ్, ఇప్పుడు మీ ఆర్గ్లో, మీ పర్సనల్ ఆర్గ్లో కూడా చూసుకున్నా కూడా మీ కంట్రీని బేస్ చేసుకొని మీకు ఒక ఇన్స్టెన్స్ అనేది అలకేట్ అయి ఉంటుంది. ఇన్స్టెన్స్ అంటే ఏంటి, ఇన్స్టెన్స్ ఈజ్ నథింగ్ బట్ స్పేస్ ఇన్ అ క్లౌడ్ టు స్టోర్ డేటా. మనకు సేల్స్ ఫోర్స్ మొత్తం క్లౌడ్లో స్టోర్ అయి ఉంటుంది. సో అక్కడ డిఫరెంట్ ఇప్పుడు ఈ ఒక్క ఆర్గ్ కాదు, మల్టిపుల్ ఆర్గ్స్ ఉంటాయి. సో అన్నిటినీ మనం ఒక ప్లేస్లో స్టోర్ చేసుకోవాలి కదా. సో ప్రతి ఒక్క డిఫరెంట్ ఇన్స్టెన్స్ ఉంటాయి. ఒక కంట్రీ బేస్డ్ వైజ్గా మనకి ఇన్స్టెన్స్ ఉంటాయి. ప్రతి ఒక్క ఆర్గ్ని కేటగరైజ్ చేసి ఈ ఇన్స్టెన్స్లో కొన్ని ఆర్గ్స్, ఈ ఇన్స్టెన్స్లో కొన్ని ఆర్గ్స్ అట్లా పెడతారు. ఓకే, వెన్ వి క్రియేట్ ఏ డెవలపర్ ఆర్గ్ బేస్డ్ ఆన్ అవర్ కంట్రీ అండ్ ఇన్స్టెన్స్ విల్ బి అసైన్ టు అవర్ ఆర్గ్. ఓకే, ఇన్ వన్ ఇన్స్టెన్స్ 8,000 ప్లస్ సేల్స్ ఫోర్స్ ఆర్గ్స్ ఆర్ అలొకేటెడ్. సో మన ఒక్క ఇప్పుడు ఈ పర్టికులర్ ఈ విజన్ ఏడు ఆర్గ్ ఒక్కటే ఉండదు ఈ AP60లో, 8,000 ప్లస్ ఇంకా మనకి ఈ AP60లో అంత కెపాసిటీ ఉంటుంది. ఇంకా 8,000 ప్లస్ ఆర్గ్ డేటా కూడా స్టోర్ అవుతుంది అందులో. ఓకే, ఫర్ ఈచ్ ఇన్స్టెన్స్ Salesforce allocates a unique ID, salesforce.com organization ID. సో ఇక్కడ మీరు ఈ ఇన్స్టెన్స్ పైన చూస్తే Salesforce ఆర్గనైజేషన్ ID అని ఒకటి ఉంది. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 00D, ఇదైతే స్టాండర్డ్గా అన్ని ఆర్గ్స్కి ఇంతే ఉంటుంది. అయితే నెక్స్ట్ ఏవైతే ఉంటుందో అది యూనిక్గా ఉంటుంది. ఓకే, ఇది మొత్తం మనకి ఈ సేల్స్ ఫోర్స్ ఆర్గనైజేషన్ ఐడి, అంటే ఈ విజన్ ఏడు పర్టికులర్ ఏదైతే ఉందో ఆర్గ్, ఈ ఐడి వచ్చేసి ఈ ఆర్గ్ ఐడి వచ్చి ఇది. అలాగే మీ పర్సనల్ ఆర్గ్లో ప్రతి ఒక్క ఐడి అనేది యూనిక్గా ఉంటుంది. ఒక్కొక్కరి ఆర్గ్కి ఒక్కొక్క యూనిక్ ఐడి అనేది ఉంటుంది. ఓకే, అండ్ దిస్ ఆర్గనైజేషన్ ఎడిషన్, ఇప్పుడు ప్రస్తుతానికి మనం డెవలపర్ ఎడిషన్, ఫ్రీ డెవలపర్ ఎడిషన్ మనకి ఏదైతే సేల్స్ ఫోర్స్ ప్రొవైడ్ చేశారో అది వాడుతున్నాం కాబట్టి మనకి ఇక్కడ డెవలపర్ ఎడిషన్ అని వస్తుంది. ఇది రియల్ టైంలో కంపెనీలో వర్క్ చేస్తే ఇక్కడ అన్లిమిటెడ్ ఎడిషన్ అని ఉంటుంది. అంటే అన్లిమిటెడ్ అని మ్యాండేటరీ కాదు, బేస్డ్ ఆన్ యువర్ కంపెనీ వాళ్ళు ఏది పర్చేస్ చేస్తే ఆ ఎడిషన్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఓకే, సో ఇది ఈ ఆర్గనైజేషన్ డీటెయిల్స్ యొక్క మెయిన్ ఇంపార్టెన్స్. ఓకే, దెన్ యూజర్ లైసెన్స్. ఆల్రెడీ మనం యూజర్స్ క్రియేట్ చేసినప్పుడు యూజర్స్ వీడియో ఆ టాపిక్ చూసినప్పుడు చూసాము, మనకి బై డిఫాల్ట్గా అయితే 2 ఉన్నాయి. అండ్ 2 యూజర్ లైసెన్స్, ఈ సేల్స్ ఫోర్స్ లైసెన్స్ అలొకేట్ అయిపోయాయి. అట్లా ఒక్కొక్క లైక్ ఈ యూజర్ లైసెన్స్కి టోటల్గా ఎన్ని అవైలబుల్లో ఉన్నాయి, ఎన్ని యూజ్ చేశారు, ఎన్ని రిమైనింగ్ ఉన్నాయి, ఇవన్నిటి గురించి కూడా ఇక్కడ ఒక ఐడియా వస్తుంది. ఓకే, దెన్ వీ కెన్ చెక్ ఎడిషన్ ఆల్సో, రైట్. మనం ఇప్పుడు డెవలపర్ ఎడిషన్లో ఉన్నాము అండ్ యూజర్ లైసెన్స్ కూడా మనకి క్లియర్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ ఇస్ డేటా స్టోరేజ్. ఇక్కడ మీరు ఈ ఆర్గనైజేషన్ డీటెయిల్స్లోనే చూస్తే యూజ్డ్ డేటా స్పేస్, యూజ్డ్ ఫైల్ స్పేస్. సో మనకి సేల్స్ ఫోర్స్లో మన డేటా అనేది టూ ప్లేసెస్లో స్టోర్ అవుతుంది, 2 వేస్లో డివైడ్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ వచ్చేసి డేటా స్పేస్, ఓకే, ఇంకోటి ఫైల్ స్పేస్. సో డేటా స్పేస్ అంటే ఏంటి,
యా డేటా అనేది మనకి టూ టూ వేస్లో స్టోర్ అయి ఉంటుంది. డేటా స్టోరేజ్ ఒకటి, ఫైల్ స్టోరేజ్ ఒకటి, రైట్. మనం ఏం చేసాం ఇప్పుడు, మన పర్టికులర్ ఏదైతే ఆర్గ్ ఉంటుందో ఈ కంపెనీ ఇన్ఫర్మేషన్ నుంచి నావిగేట్ అయ్యాం. వీటిపైన క్లిక్ చేస్తే, వ్యూ అని క్లిక్ చేస్తే మనకి ఇలా నావిగేట్ అయింది. ఆర్ ఎల్స్ మనం ఏం చేయొచ్చు అంటే హోమ్ బటన్కి వెళ్ళిపోయి ఇక్కడ మనకి డేటా ఏదైతే డేటా ఉంటుందో ఇక్కడ స్టోరేజ్, ఓకే, ఈ డేటా అండర్ అడ్మినిస్ట్రేషన్లో ఈ డేటాలో మనకి స్టోరేజ్ యూసేజ్ అని ఉంటుంది. ఇక్కడ కూడా మనం చూడొచ్చు టోటల్గా మనకు ఆర్గ్లో డేటా ఎంత ఉంది, ఏంటి మన లిమిట్ ఏంటి, ఇంకా ఎంత వరకు యూస్ చేయొచ్చు అని చెప్పి. ఓకే, యువర్ ఆర్గనైజేషన్ స్టోరేజ్ డేటా ఈజ్ బిలో. ఓకే, ఫస్ట్ 2 టైప్స్ అనుకున్నాం, డేటా స్టోరేజ్ ఒకటి, ఫైల్ స్టోరేజ్ ఒకటి. సో మనకి డేటా స్టోరేజ్ మనది ఫ్రీ ఆర్గ్ కాబట్టి మనకి ఎక్కువ డేటా అనేది లిమిట్ అనేది ఉండదు. జస్ట్ ఇక్కడ మనకి 5 MB వరకే డేటా స్టోరేజ్ చేసుకోవచ్చు. అండ్ ఫైల్ స్టోరేజ్ వచ్చేసి 20 MB వరకు చేసుకోవచ్చు. ఆల్రెడీ మనం 4.418 KB అనేది యూస్ చేసాము. అండ్ ఫైల్ స్టోరేజ్ వచ్చేసి 13 KB యూస్ చేసాము. ఓకే, అండ్ డేటా స్టోరేజ్ అంటే దాంట్లో అసలు యాక్చువల్లీ ఏం స్టోర్ అవుతాయి అంటే మన ఆబ్జెక్ట్స్ ఉంటాయి కదా, ఆపర్చునిటీ, కాంటాక్ట్, లీడ్, మన కస్టమ్ ఆబ్జెక్ట్స్ కూడా, రైట్. వీటన్నిటికీ మనం ఫీల్డ్స్ క్రియేట్ చేస్తాము, రైట్. ఆ ఫీల్డ్స్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ డేటా స్టోరేజ్లో ఉంటుంది. అండ్ ఫైల్ స్టోరేజ్లో మన ఫొటోస్, ఏమైనా ఫైల్స్ అప్లోడ్ చేసినా ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఫైల్ స్టోరేజ్లో ఉంటాయి. అలాగే ఇక్కడ మనకి ఈ కరెంట్ ఈ డేటా స్టోరేజ్లో రికార్డ్స్ కౌంట్ కూడా, లైక్ ఈ పర్టికులర్ ఆపర్చునిటీ ఆబ్జెక్ట్లో 31 రికార్డ్స్ ఉన్నాయి, కేస్ ఆబ్జెక్ట్లో 26 రికార్డ్స్ ఉన్నాయి. ఇట్లా ప్రతి ఒక్క ఆబ్జెక్ట్ డీటెయిల్స్ ప్రాపర్టీ ఆబ్జెక్ట్లో, రైట్, ప్రాపర్టీ ఆబ్జెక్ట్లో 15 రికార్డ్స్ ఉన్నాయి. సమ్ టైమ్స్ మనకి ఇక్కడ లిమిట్ అనేది ఫుల్ అయిపోతుంది. అప్పుడు ఏం చేయాలి, ఎక్కువ దేంట్లో ఉన్నాయి. ఇప్పుడు ఈ ఆపర్చునిటీ ఆబ్జెక్ట్స్లో 31 రికార్డ్స్ ఉన్నాయి. నిజంగా మనకు 31 రికార్డ్స్ నెసెసరీయా కాదా? ఒకవేళ వద్దు అనుకుంటే మనం స్పేస్ తగ్గించుకోవడానికి మనం ఎక్కువ యూసేజ్లో లేనివి మనం డిలీట్ చేసేయచ్చు. ఓకే, అప్పుడు మనకు స్పేస్ అనేది ఫ్రీ అవుతుంది. ఎందుకంటే మనం యూజ్ చేసేది డెవలపర్ ఎడిషన్, ఇట్స్ ఫ్రీ ఎడిషన్. సో ఇందులో మనకి డేటా అనేది తక్కువ ఉంది. సో మనకు కొన్నిసార్లు ఇష్యూ ఫేస్ చేస్తాం మనం. ఓకే, మన పర్సనల్ ఆర్గ్లో, డెవలపర్ ఆర్గ్లో మీరు ఎప్పుడైనా ఒక రికార్డ్ని సేవ్ చేయడానికి ట్రై చేశారనుకోండి, స్టోరేజ్ లిమిట్ ఎక్సీడెడ్, వీ కెనాట్ సేవ్ దిస్ రికార్డ్, అట్లా ఒక ఎర్రర్ వస్తుంది. అప్పుడు ఇమీడియట్గా మీరు ఏం చేయాలి అంటే ఫస్ట్ డేటా స్టోరేజ్కి వచ్చి చెక్ చేసుకోవాలి. ఓకే, ఇది 5 MB ఉంది, మనం ఎంత యూస్ చేసాం, ఇంకా మనకు అసలు స్పేస్ ఉందా లేదా, ఫస్ట్ థింగ్ ఇది చెక్ చేసుకోవాలి. ఒకవేళ మనకి ఈ స్పేస్ లేదు అంటే యూజింగ్ డేటా లోడర్ యూజ్ చేసుకొని, ఆర్ ఎల్స్ ఎక్స్టెన్షన్ ఉంటుంది కదా మనకి సేల్స్ ఫోర్స్ ఇన్స్పెక్టర్, ఇక్కడ డేటా ఎక్స్పోర్ట్ దాని ద్వారా మనం డిలీట్ చేసుకోవచ్చు. ఓకే, ఈ రికార్డ్స్ని తగ్గించవచ్చు, ఈ స్టోరేజ్ లిమిట్ని మనం రెడ్యూస్ చేసైనా క్లియర్ చేయవచ్చు. ఓకే, అండ్ ఒకవేళ మీరు ఒక కంపెనీలో వర్క్ చేస్తే అందులో అన్లిమిటెడ్ ఎడిషన్ యూజ్ చేస్తే కానీ డేటా స్టోరేజ్ అనేది ఇంత ఉంటుంది. అండ్ ఫైల్ స్టోరేజ్ వచ్చేసి 46.2 TB అండ్ డేటా స్టోరేజ్ వచ్చేసి 2.5 TB ఇలా ఉంటుంది. ఓకే, యా మనం 2 వేస్లో నావిగేట్ అవ్వచ్చు. ఇట్లా డైరెక్ట్ ఈ డేటా ట్యాబ్లోకి వెళ్ళి స్టోరేజ్ యూసేజ్ చూడొచ్చు, ఆల్స్ కంపెనీ ఇన్ఫర్మేషన్లోనే మనం ఇట్లా ఈ డేటా స్పేస్ ఎంత ఉంది, అలాగే ఫైల్ స్పేస్ ఎంత ఉంది అని కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకే, yeah, most of the things about this company information is covered, I think. అండ్ మనం ప్రీవియస్ వీడియోలో యూజర్స్ గురించి చెప్పినప్పుడు ఒక్కొక్క యూజర్కి ఒక లైసెన్స్ అనేది అలొకేట్ అవుతుంది అని చెప్పాము. ఫ్రీజ్ చేసినప్పుడు ఈ లైసెన్స్ అనేది ఫ్రీ అవ్వదు. ఓకే, లెట్స్ సీ ప్రాక్టికల్గా. ఓకే, ఇప్పుడు యూజర్ ట్యాబ్కి వెళ్ళిపోయి, ఓకే, డెవలపర్ 1కి ఈ డెవలపర్ 1కి విల్ సీ ఏ లైసెన్స్ ఉంది అని చెప్పి. ఓకే, లైసెన్స్ వచ్చేసి సేల్స్ ఫోర్స్ ఉంది. అండ్ ఈ కంపెనీ ఇన్ఫర్మేషన్లో చూసుకుంటే సేల్స్ ఫోర్స్ టోటల్గా 2 ఉన్నాయి అండ్ 2 ఆక్యుపై అయిపోయినాయి. సో రిమైనింగ్ ఇస్ 0. ఒకవేళ ఇప్పుడు మనం ఫ్రీజ్ చేద్దాం అండ్ దెన్ విల్ రిఫ్రెష్ దట్. ఓకే, కంపెనీ ఇన్ఫర్మేషన్లో రిఫ్రెష్ చేద్దాం. స్టిల్ మనకి 2 లైసెన్స్ ఉంటాయి, యూజ్లో కూడా 2 ఉంటాయి, రిమైనింగ్ ఇస్ 0. ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ ఎడిట్ అండ్ ఇన్యాక్టివ్ డీయాక్టివేట్ చేద్దాం.
ఓకే, లెట్ సేవ్ ఇట్. సో ఈ పర్టికులర్ యూజర్ అనేది ఇప్పుడు డీయాక్టివేట్ అయిపోయారు. సి సమ్వేర్ మనం టీమ్ లీడ్గా పెట్టాము, అందుకని ఇది మనం కంప్లీట్ చేయలేకపోతున్నాం. ఆల్రెడీ చెప్పాము. సో ఫ్రీజ్ చేయవచ్చు. ఆల్సో డీయాక్టివేట్ చేయడానికి, ఫ్రీజ్ చేయడానికి బెస్ట్ డిఫరెన్స్ ఏంటి అంటే ఇదే. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక పర్టికులర్ యూజర్ ఇమీడియట్గా ఆ కంపెనీ నుంచి వాళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు మనం డైరెక్ట్గా డీయాక్టివేట్ చేయలేము. ఎందుకు? మనం ఇక్కడ డీయాక్టివేట్ చేసినప్పుడు మనకు ఒక ఎర్రర్ వచ్చింది, దిస్ యూజర్ ఈస్ అసోసియేటెడ్ టు సంథింగ్. సో మనం డైరెక్ట్గా డీయాక్టివేట్ చేయలేము, రైట్? సో చూడండి, ఇప్పుడు డీయాక్టివేట్ చేయడానికి ట్రై చేసి సేవ్ చేస్తే ఆల్రెడీ ప్రొఫైల్ ఇక్కడ హైరార్కీలో ఎక్కడో యూజ్ చేశారు. సో మీరు డీయాక్టివేట్ చేయడానికి పాసిబిలిటీ లేదు. సో మీరు డీయాక్టివేట్ చేయాలంటే ఫస్ట్ మనం అక్కడ నుంచి రిమూవ్ చేయాలి అసోసియేషన్ అనేది, రైట్? ఇట్లా ఇప్పుడు మనకి ఇక్కడ ఓన్లీ ఒకటే వచ్చింది రీజన్, అట్లా మల్టిపుల్ ఉంటాయి రియల్ టైంలో. సో అందుకని డీయాక్టివేట్ కన్నా ముందు ఫస్ట్ మనం ఫ్రీజ్ చేస్తాము, ఫ్రీజ్ అండ్ ఫ్రీజ్. ఓకే, ఫ్రీజ్ చేసేసి మొత్తం మనకు ఏదైతే అసోసియేషన్స్ ఉంటాయో వాటన్నిటిని రిమూవ్ చేసిన తర్వాత వాళ్ళకి ఎక్కడ కూడా అసోసియేట్ చేయలేము ఇంకా వేరే వాటితోని అన్నప్పుడే డీయాక్టివేట్ చేస్తాం. ఓకే, విల్ సీ ఫర్ డెవలపర్ 2. ఈ ప్రొఫైల్కి కూడా మనం ఆల్రెడీ ఎక్కడైనా అలొకేట్ చేసామా లేదా అనేది లెట్స్ సీ. ఓకే, సో ఇన్యాక్టివేట్ చేయడానికి ట్రై చేద్దాము. సో డీయాక్టివేట్ చేసి సేవ్ చేస్తే డీయాక్టివేట్ అయింది. అండ్ ఈ యూజర్ లైసెన్స్ వచ్చేసి సేల్స్ ఫోర్స్ ప్లాట్ఫామ్. ఓకే, సేల్స్ ఫోర్స్ ప్లాట్ఫామ్ 3 ఉన్నాయి టోటల్గా, 1 యూజ్డ్, 2 రిమైనింగ్. సో ఇప్పుడు రిఫ్రెష్ చేసి చూద్దాము. డీయాక్టివేట్ అయిపోయింది లైసెన్స్ అనేది. సో ఆ లైసెన్స్ ఫ్రీ అవుతుంది. సో ఈ సేల్స్ ఫోర్స్ ప్లాట్ఫామ్ సో టోటల్గా 3 ఉన్నాయి, 0 యూజ్ అండ్ 3 రిమైనింగ్. ఓకే, ఇప్పుడు ఇక్కడ వరకు 1 ఉంది కదా, ఆ 1 డీయాక్టివేట్ అయిపోయింది కాబట్టి లైసెన్స్ అనేది ఫ్రీ అయిపోయింది. ఇది అదర్ యూజర్స్కి యూజ్ చేసుకోవచ్చు. సో ఇది కంపెనీ ఇన్ఫర్మేషన్లో ఉన్న మెయిన్ యూజ్. ఓకే, ఈ ఇన్స్టెన్స్ ఒకటి ఇంపార్టెంట్. ఈ ఆర్గనైజేషన్ ఐడి, ప్రతి ఒక్క ఆర్గనైజేషన్కి ఒక యూనిక్ ఐడి ఉంటుంది. అండ్ ఇప్పుడు మీరు ఇంటర్వ్యూస్లో ఇలా కూడా అడగొచ్చు, విచ్ ఎడిషన్ యూ హ్యావ్ యూజ్డ్ ఇన్ యువర్ కంపెనీ అంటే ఇక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు మనం. ఓకే, ఆర్గనైజేషన్ ఎడిషన్ మోస్ట్లీ కంపెనీస్లో మనకు అన్లిమిటెడ్ ఎడిషన్ యూజ్ చేస్తారు. యూజర్ లైసెన్స్ ఇక్కడ చూసుకోవచ్చు, రైట్? Yeah, that's it about company information. Thank you.